బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చెంజర్ల గ్రామంలోని నూజివీడు సీడ్స్ సంకర జాతి ధాన్యం పండించి కంపెనీకి చేరవేసిన ధాన్యం డబ్బు చెల్లించలేదని ధర్నాకు దిగిన సీడ్ ఆర్గనైజర్ రైతులు ధర్నా చేశారు. రైతులు రోడ్డుపైకి రాకుండా మానకొండూరు సిఐ శ్రీలత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి కంపెనీ వారితో సమాచారం తెలుసుకుని రైతులకు వెంటనే పరిహారం ఎప్పుడు ఇస్తారు, ఆర్గనైజర్ అండ్ రైతులకు సరైన సమయంలో ఎందుకు పరిహారం పేమెంట్ ఇవ్వలేదని ఆరా తీసి ఎప్పుడు ఇస్తారో ఆర్గనైజర్ రైతులను ఒప్పించుకొని వారి గ్రామాలకు పంపించాలని సూచించారు. మాది పెద్దపల్లి. మీ పోస్ట్ ఏంటిది? ఆర్గనైజర్. ఆర్గనైజర్ ఎన్ని ఎకరాలు ఇస్తున్నాను? మేము ఒక 600 ఎకరాలు ఇచ్చినాం. ఎక్కడెక్కడ ఏ జిల్లా మంచిర్యాల ఇచ్చినాం. పెద్దపల్లి. ఏమైంది ఇప్పుడు? ఎన్ని ప్రొడక్ట్ ఎన్ని కంపెనీ ఎన్ని వెరైటీలు ఇస్తున్నావు? ఒక 5-6 వెరైటీలు కంపెనీ వాళ్ళు ఇచ్చారు. 5-6 వెరైటీలు ఇల్లింగ్ రాలేదు. ఇల్లింగ్ రాకపోయేసరికి రైతులు మా ఇంటి మీద వచ్చి పడుతుంది. ఇప్పుడు గతంలో మొన్న ఎండాకాలంలో వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళ పంట ఇల్లింగ్ రాలేదు. ఇల్లింగ్ రాకపోతే వాళ్ళు కాంపోజిషన్ కోసం మేము ఇక్కడ దగ్గర రావడం జరిగింది. రైతులు వచ్చి మా ఇంటికాడ వచ్చి ఇబ్బంది పెడితే రైతులు ఇక్కడ తీసుకొని వస్తే రైతులు తీసుకొని ఏందో రైతులు కూడా చెప్తే వాళ్ళు కూడా ప్లాంట్ కడుకోదామని రైతులు మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. మాకు కావాల్సింది రైతులకు పేమెంట్ రావాలి, వాళ్ళకు నష్టపరిహారం రావాలి. మెయిన్ ఇంపార్టెంట్ నష్టపరిహారం. మీరు అగ్రిమెంట్ చేసుకున్నారా? అగ్రిమెంట్ అంటే అన్ని కంపెనీలు ఇచ్చినాయి. అన్ని కంపెనీలు లెక్క ఈ కంపెనీ ఉంటుంది. వేరే కంపెనీలు అదర్ కంపెనీలు ఇచ్చినాయి. వాళ్ళ కంపెనీ ఇచ్చినట్టు మనకి ఈ కంపెనీ కూడా మనకి ఫీల్డ్లో చూసిరా? క్రాప్ డిసిషన్ అంతా చూసిర్రు. వాళ్ళు ఇచ్చే వెరైటీలే వాళ్ళు ఇచ్చే వెరైటీలలో అంత దమ్ము లేదు. దమ్ము లేక ఇల్లింగ్ తగ్గినాయి. రైతులు నష్టపోయారు. వాళ్ళకి నష్టపరిహారం 100% చెల్లించాలి. మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పు. నా పేరు సతీష్. విలేజ్ పెద్దపల్లి విలేజ్. లోకలేనా? అబ్బాపూర్ జిల్లాపల్లి మండల్ పెద్దపల్లి జిల్లా. పెద్దపల్లి డిస్ట్రిక్ట్. మీకు నీ దగ్గర ఎంతమంది రైతులు ఉన్నారు? మొత్తం నా దగ్గర ఒక 150 మంది రైతులు ఉంటారు. 150 మంది. మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నావు? 600 ఎకరాలు ఇచ్చిన. ప్రొడక్షన్ ఏమన్నా అయింది? ఎంత ఇచ్చినావు నువ్వు? ప్రొడక్షన్ అయింది బాగా ఇల్లింగ్ తగ్గింది. ప్రొడక్షన్ అయింది ఓకే, కానీ మొత్తం వాళ్ళు పండించిన పంట మొత్తం ఇచ్చినాం. నష్టం జరిగిన వరకు నష్టపరిహారం జరగాలి. వేరే కంపెనీ అదర్ కంపెనీలు ఎట్లా చేసినారో అదే ప్రకారం ఇది ఈ కంపెనీ కూడా చేయాలి. పేమెంట్ కూడా చేయలేదు. దగ్గర పట్టించుకుంటారు సార్. అది కూడా పట్టించుకుని నాదు లేరు. రైతుల మొత్తం ఇష్టం. ఎన్ని గంటలకు వచ్చి మీరు ఈ రోజు ఎన్ని గంటలకు వచ్చారు? 12 కొందరు వచ్చారు, 11:30కు వచ్చారు, కొందరు 2. ఇంకా వేరే జిల్లా వాళ్ళు ఉన్నారు పెద్దపల్లి కాకుండా? మంచిర్యాల వాళ్ళు మాట్లాడండి. మీరు అంతా అనుకుని వచ్చారు. ఆర్గనైజర్ అసోసియేషన్ ఉందా మీకు? ఆర్గనైజర్ అసోసియేషన్ ఉంది ఏమన్నా? ఆర్గనైజర్ అసోసియేషన్ ఏమన్నా ఉందా? అంటే ఏం లేదు. అంటే మీరు అంతా అంటే వేరు జిల్లాలు ఇదే రోజు ఎట్లా వచ్చారు మీరు? అనుకోవచ్చు. అంటే మీ కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు పెద్దపల్లి బాపు, శివారం, జైపూర్ మండల్. నేను రైతును. నేను ఒక 5 ఎకరాల పంట ఇచ్చిన. ఒక ఊర్లో నన్ను నమ్ముకోయి. నువ్వు సబ్ఆర్గనైజర్ ఇచ్చినావా? లేదు, నువ్వు పంట పెట్టినావా? పంట పెట్టినా. ఏ వెరైటీ పెట్టినావు? ఈ నూజివీడులో ఒక రకం పెట్టినావు. నాకు 5 క్వింటాల చొప్పున వచ్చినాయి. 5 క్వింటాలు వచ్చినాయి. అంటే ఎంత రావాలన్నారు? నాకు 5 క్వింటాల చొప్పున 10 క్వింటాలు 12 క్వింటాలు రావాలి. అంటే వీళ్ళు ఏమన్నారు అంటే 15 దాకా క్వింటాల్కి 11,000. 11,000 5 క్వింటాలు వచ్చినాయి. అయితే పంట రాకపోతే ముందు ఏం చేసింది కంపెనీ? ఇది అట్లా నాతోటి 40 మంది పెట్టారు. ఇంకా అట్లా ఏం చేసిర్రు అంటే పంట రాకపోతే ఎకరాన 70,000 చొప్పున కంపెనీ కట్టిస్తుంది. మీ ఆర్గనైజర్ నీ కంపెనీ ఆర్గనైజర్ కంపెనీ వాళ్ళు వచ్చి రాసిగారు అట్లా ఎందుకు ఆలోచించినావు? రాసియాలి కదా. రాసిచ్చినప్పుడు అట్లా ఎప్పుడైనా ఎక్కడ రాసిరా పెడతాను మేము. అంటే వెరైటీ పంట మంచిగా వస్తుందని కంపెనీ వాళ్ళు వచ్చిర్రు మా దగ్గరికి. వాళ్ళు తిరిగిర్రు, చూసిర్రు. కానీ అది ఈ పంట రాకపోవడంతో 40 రోజులకు కట్టిస్తామన్నారు. ఈ 70,000. ఈ సీజన్ పోయిన సీజన్ మంచి వెరైటీ మా దుద్దనపల్లి ఏరియాలో మంచి ఇది కూడా ఏ కంపెనీ అయినా మంచి దిగుమతి వచ్చింది. మాకు ఇది రాలేదు లూజ్. ఎందుకు? అది బాస్ట్ వచ్చి మొత్తం పంటే రాలే. 29 ఎకరాలు. దాన్ని ఏమంటారు? దుల్పుడు ఏమంటారు? దాన్ని దుల్పుడు. అది 11 గంటల నుంచి ఒక్కటి దాకా చేసినాం. మీకు ఫోటోలు మీరు క్రాప్ కోసినప్పుడు ఫోటోలు లేవా? ఉంటాయి. ఫీల్డ్ వాళ్ళు వచ్చారా?
ఫీల్డ్ మీదకి వస్తారు కదా కంటిన్యూ తోలుతుంది కదా వాళ్ళు జీతాలు మీరు పెట్టుకున్నారు ఎంత పడినా బెరుకులు లేకుండా ఇచ్చేసి రావాలి ఇండస్ట్రీలో పడ్డదా మొత్తం ఇప్పుడు పైన ఇప్పుడు వచ్చినాయి 6 క్వింటాలు 2 క్వింటాలు 4 క్వింటాల దగ్గర అవి తెచ్చుకున్నారు వాళ్ళు మాకు ఇచ్చిర్రు ఇక కోసుకోవచ్చు మీరు అని మాకు క్లియర్ చేసి బెరికిలు మొత్తం ఏరిండ్రు అవి అన్ని ఏరిపించి దీన్ని కోసుకోవచ్చు అని వీళ్ళు పెట్టిన మీరు ఇప్పుడు ఎకరానికి ఎంత నష్టపరిహారం అడుగుతున్నారు? మాకు 70,000 మొత్తం అంటే వచ్చిన అమౌంట్ కాకుండా వాటితోటే. వచ్చిన దానితో 70 నింపాలి. 70,000 నింపాలి. అది 70,000 లేదు, ఇప్పటికి 40 రోజులు ఇవ్వాలి మాకు. 40 రోజులకు అవి మాకు ఇవ్వాలి. 3 నెలలు అవుతుంది పేమెంట్. 90 రోజులు 3 నెలలు 90 రోజుల నుండి వెయిటింగ్ చేస్తాను. వడ్ల పైసలే రాలే అసలు. ఈ 2 క్వింటాలు 3 క్వింటాలే రాలే. అసలు నష్టపరిహారం లేకుండా అసలు పండించిన బట్టల 2-3 క్వింటాలే రాలే. అవి కూడా ఇవ్వలే. ఇచ్చిన సీట్లో ఉన్న బెరుకులు ఇగో, ఇన్ని బెరుకులు ఇగో. ఈ కట్టలు వీకేసారు. పీకేసారు. అయితే సార్ మీరు చెప్పేది ఏంటంటే ఎకరాన మినిమం 25 నుంచి 30 మంది పట్టిరు. ప్లస్ అండ 30% క్రాప్ డ్యామేజ్. వీకినాక పంట పుట్టకొచ్చినాక వీకినాక ఏముంటుంది, క్రాప్ పోతుంది కదా, మెయిన్ ఖరాబ్ అవుతుంది కదా. ఇది బెరికి కంపెనీ ఇది మొత్తం అదే. అలా మొత్తం బెరికిలు వచ్చినాయి. కత్తులు వాళ్ళు ఇచ్చిన సీట్లు బయలు అయింది. పొలం కర్రలు తగ్గినాయి. ఇప్పుడు 2 క్వింటాలు ఉన్న కర్రకి ఇల్లింగ్ ఎట్లా వచ్చింది? ఉన్న గోల్స్ ఎట్లా వచ్చింది? 2 క్వింటాలు 3 క్వింటాలు ఇచ్చిన బట్టలకు కూడా పైసలు ఇవ్వాలి. ఇంకా 3 నెలలు అవుతుంది. మీ అక్కడ మీ లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పుకున్నారా? వాటికి సంబంధం లేదు. ఎట్లా బండి ఈ కవర్ ఇది కలుతులు ఇగో. వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. దీనికి లేదు. దానికి బాధ్యత వహించరా నాలు మీకు నష్టం జరిగినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. మీకు ఇదేనా మీకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. పచ్చిగడ్డ అయిపోయింది. అంతేనా? పచ్చిగడ్డ అయిపోయింది. ప్లే ఇంకా జూమ్ అవసరం లేదు. అట్లే ఇది పరిస్థితి. మీ ఇంత మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆగస్టు లాస్ట్ వీక్ వరకు చెప్తే మీరు ఎందుకు సార్ మాకు అప్పటిదాకా ఆగాలని? ఆగస్టు లాస్ట్ వీక్ వరకు కంప్లీట్ చేస్తానని చెప్పిండు. ఎవ్రీ వీక్ పడతాయి, ఎవ్రీ వీక్ అమౌంట్ పడతాయి. మీకోసమే మాట్లాడినా నేను మాట్లాడింది నేనేం పక్కకు పోయి మాట్లాడలేదు. ఆగాగు, నేనేం కార్లో కూర్చొని మాట్లాడలేదు. నేను